మయన్మార్లో ఇంకా ఆర్మీ ప్రభుత్వమే. ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఫెయిల్డ్ స్టేట్, అన్నిట్లో ఆర్మీ పాలన వస్తుంది. కానీ భారతదేశంలో ఆర్మీ ప్రభుత్వం ఎందుకు రాదు? ఇది ప్రశ్న, మంచి ప్రశ్న. అసలు ఆర్మీ ప్రభుత్వం వస్తుందనే ఊహ కూడా భారతీయుడికి రాదు. అందుకే ఈ ప్రశ్నే మనకు ఉదయించదు కదండి. ఎందుకు రాదండి? ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలండి. ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం, ఇది భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క గొప్పతనం, ఇది భారత చరిత్ర యొక్క గొప్పతనం. ఎందుకని నేను చెప్తున్నానంటే అద్భుతమైన చరిత్ర అండి. ఇక్కడ ఎప్పుడు ఆర్మీ పరిపాలించదు భారతదేశం, ఒక పీస్ఫుల్ నేషన్. ఇవన్నీ చిన్న చిన్న దేశాలన్నీ భారతదేశం నుంచి దూరంగా ఉండి మేము భారతదేశంలో భాగం కావనుకోవడం వల్ల వాటికి ఆ ప్రాబ్లం. భారతదేశంలో అస్తిత్వం భారతదేశంతో సంబంధం ఉంటే వాటికి ఆ ప్రాబ్లం రాదు. ఇప్పుడు భారతదేశంలో ఎందుకు ఆర్మీ రూల్ రాదనడానికి మీకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇస్తాను చూడండి. ఎంత ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మిస్తూ అక్కడ ఒక అద్భుతమైన చెక్ అండ్ బ్యాలెన్సెస్